ఏమిటయ్యా నా పరిస్థితి? సంతోషంగా ఉందామని ఇలా షిప్కి వస్తే ఇక్కడ కూడా హిమవరిని చూసుకో, షించాన్ చూసుకో అని ఒకటే గోల. దానికి షిప్కు నేను రాకుండానే ఉండాల్సింది. హ్యారీ, ఏంటి? అటు చూడండి, హిమవరి ఏం చేస్తుందో. నాన్న, హిమవరి టోపీ సరిగ్గా పెట్టుకున్నా, లేకపోతే ఎగిరిపోతుంది. హే షీరో, ఇదంతా నీ డ్యూటీ. మీ హస్బెండ్ కూడా మీతో పాటు వచ్చారు కదా, నిజంగానే మీరు చాలా లక్కీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. మసావు వాళ్ళ నాన్న కూడా రావాలనుకున్నాడు, కానీ లీవ్ దొరకలేదు. హ్యారీకి ఆఫీస్ లో పనేం లేదట, అందుకే వచ్చేసారు. అయ్య బాబోయ్, ఎన్ని అబద్ధాలు చెప్తుంది. తను ఇబ్బంది పెడితేనే కదా నేను ఆఫీస్కి లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చింది. నిజంగా ఈ షిప్ సూపర్ గా ఉంది. అందువల్ల యాక్షన్ కామెంట్ వస్తున్నారు. ఈ పాటికి మనం ఊర్లో ఉంటుంటే స్కూల్ కి వెళ్లి యోషినాగా మేడం చెప్పే కథలన్నీ వినుండే వాళ్ళం. కాసుకాబాలో ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. అమ్మా, ఎంత ప్రశాంతంగా ఉంది. షించాన్ గ్రూప్ ఇక్కడ లేదు కదా, అందుకే ప్రశాంతంగా ఉంది. ఇంకా వారం రోజులకి స్కూల్ ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఒక ఐడియా. అయితే మనందరం వెళ్ళి సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆ, మంచి ఐడియాలా ఉంది. తప్పకుండా వెళ్దాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? రండి, బయలుదేరదాం. షించాన్ లేదు కదా, చాలా బోరు కొడుతుంది. మజావు కూడా వాళ్ళతో పాటే వెళ్ళాడు మేడం. అవును కదా. నా పేరు రియోకో. నా పేరు ఓగి. నా పేరు కుకీ డినో మరి. వాడి చుట్టుపక్కల ఉన్నాడేమో చూడండి. లేదు లీడర్, తన ఊరికి వెళ్ళాడట. ఇప్పుడే సంతోషంగా ఉంది. సారీ సారీ సార్, మేము వెళ్ళొస్తాం. ఆ కుర్రాడు ఊళ్ళో లేడు, విన్నావా? అవును మేడం, సంతోషంగా ఉంది. ఇదిగో ఇదే మన యోషి గారి ఇల్లు. హలో సార్, ఈ రోజు ఇవ్వాల్సిన కాపీస్ అన్ని రెడీ చేశారా? ఏంటిది? మిర్చి, యోషిరేన్, ఆఫీస్ లో నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకనే త్వరగా వచ్చేసాను. నేను కూడా మిమ్మల్ని మిస్ చేశాను. చాలా రోజుల తర్వాత నా మనవణ్ణి మనవరాల్ని చూడబోతున్నాను. సార్, ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటకు వెళ్లారు. షిప్ లో వెళ్లారు, ఆ సంగతి మీకు తెలీదా? ఏమిటి షిప్పులోనా? చెబితే నేను వెళ్ళేవాడిని కదా. హలో. ఓ ననాకో, నువ్వా అమ్మా? మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది? చించాన్ని చూడాలని వచ్చాను, వాడు ఇంట్లో లేడు. అలాగా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో షిప్పులో వెళ్ళాడట. నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తావా? తప్పకుండా తాతయ్య, రండి. చించాన్ని హిమవరిని చూద్దామని ఎంతో ఆశతో వచ్చాను, అంతా వేస్ట్ అయిపోయింది. కాసుకాబా వార్తలు ఇంతటితో సమాప్తం. వాళ్ళెవ్వరికీ అదృష్టం ఏం లేదు. ఈ రోజు నైట్ మనం ఏం ప్లాన్ చేసాం నీకు గుర్తుందిగా? ఈ రోజు రాత్రి యాక్షన్ కామెంట్ షిప్ వస్తారు. ఆ విషయం ఈ షిప్ లో ఉన్న అందరికీ తెలుసు. ట్రైలర్ లో యాక్షన్ కామెంట్ ఓడిపోయేటట్టు ఉందే, అది నిజమా? ఏంటి మజా అలా మాట్లాడుతున్నావు? నువ్వెన్ని ఎపిసోడ్లు చూసావు? యాక్షన్ కామెంట్ ఏ ఎపిసోడ్ లో ఓడిపోయారు? అవును, అది నిజమే.